శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరా మండలంలోని హుదుగూరు గ్రామానికి చెందినటువంటి బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా నేను ఇక్కడ బార్డర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మా బంధువులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో తన భార్య అయినటువంటి తల్లిదండ్రులు ఇద్దరి భూమిని కాజేయడానికి కొంతమంది వ్యక్తులు అక్కడ వారి మీద చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం, వారిపై దాడి కూడా దిగుతున్నటువంటి నేపథ్యం. చాలాసార్లు నేను అక్కడ రెవెన్యూ అధికారులను కావచ్చు చాలామందిని కలిసినటువంటి నేపథ్యంలో నాకు న్యాయం జరగడం లేదు అంటూ బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి బార్డర్ నుంచి తన ఒక వీడియోని పంపినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే నాకు ఎందుకంటే ఇక్కడ మేము చాలా ఇప్పటి నుంచో కోర్టు నుంచి కూడా వీరికే ఫేవర్గా వచ్చినటువంటి తీర్పు. ఇటువంటి పరిస్థితుల్లోనే రెవెన్యూ అధికారులు వీటి మీద అసలు మీనమేషాలు లెక్క వేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా చాలాసార్లు వాళ్ళని విన్నవించుకున్నా కూడా అక్కడ ముసలి వాళ్ళని బాధ్యత చూసుకోవాల్సింది నేనే కాబట్టి నా భార్య తల్లిదండ్రులు వాళ్ళు ముసలి వాళ్ళకి ఎవరూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉన్నటువంటి కాస్త పొలాన్ని సైతం వేరే వాళ్ళు ఆక్రమించుకోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా నేను చాలాసార్లు అధికారులను కలిసినప్పటికీ న్యాయం జరగడం లేదంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఏదైతే ఉందో చాలామంది చాలాసార్లు దాడులు కూడా నిర్వహించారు. వారి ముసలి వాళ్ళపైన కొంచెం కట్టెలు లేదంటే కొడవెన్లు కూడా తీసుకుని వచ్చి ఇటువంటి దారుణానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం నాకు న్యాయం జరగాలి అంటే మంత్రి నారా లోకేష్ కావచ్చు లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి సారించాలి అంటూ అతను వేడుకున్నటువంటి తీరు. మొత్తం మీద అయితే మాత్రం ఆ ముసలి వాళ్ళకు ఎవరు లేరు. ఆ పెద్దలు ముఖ్యంగా ఎప్పటి నుంచో వారు కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆ భూమిని వీరు కాజేయాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి నేను ఇక్కడైతే మాత్రం బార్డర్లో ఉంటూ దేశ రక్షణకై నేను ఇక్కడ పాటుపడుతూ ఉంటే నాకు అక్కడ మా కుటుంబానికి చెందినటువంటి భూమి మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక కొంతమంది వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అంటూనే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది మరి చూడాలి. కాకపోతే మాత్రం ఇక్కడ ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి అది కోర్టు నుంచి కూడా వీరికి ఫేవర్గా తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్క వేస్తున్నారు, వీరి పాత్ర ఏంటి మరి ఎంక్వైరీలు తేలుతుందా? ముఖ్యంగా ఎవరైతే ఉందో నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీటి మీద దృష్టి సారించాలి అని చెప్పి వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇతనికి ఎంత మేరకు న్యాయం జరుగుతుంది అనేది అది ప్రజలు కావచ్చు లేదంటే చాలామంది చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. మరి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఏ మేరకు వాటిపై దృష్టి పెడతారు అనేది వేచి చూడాల్సిన అంశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి నరసింహమూర్తి. నేను బీఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను. మాది ఉదుగూరు విలేజ్, అలుకూర్ పోస్ట్, అమరాపురం మండలం, శ్రీ సత్యసాయి డిస్టిక్. నా భార్య వాళ్ళ నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కే శివరాం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు. ఎందుకంటే నా భార్య వాళ్ళ నాన్నది మా నాన్న ముసలోళ్ళు, వాళ్ళ కొడుకులు లేరు, మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము, సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. మనకి లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు. మన లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా ఇయ్యరు. వీడు వస్తాడు పోతాడు, వీంతో సంబంధం లేదని విధంగా మాట్లాడతారు. పొలంలో పోతే మా అమ్మని మా అత్తని కొట్టేది, రాయితో కొట్టడానికి, కొట్టెలతో నరకడానికి వస్తాడు. మా నాన్నకి మా అమ్మకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు. పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివాడు. వంత డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు. మనతో కోర్టు నుండి అయ్యిండేది జడ్జి కాపీ, పోలీస్ ప్రొటెక్షన్, ఇంజక్షన్ ఆర్డర్, అడంగాలు, పాస్ పుస్తకం, 1B, డి ఫారం పట్ట మొత్తం అంతా మా మామ పేరు మీదుగానే ఉంది. మనం దేశంలో రక్షణ మన దేశంలో బార్డర్లో దేశం కోసం కాపలు కాస్తూ ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది. నేను ఒక సోల్జర్ అని చెప్తున్నాను, నాకు ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను. కనీసం 3-4 ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బందిగానే ఉంది. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ కానీ
రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దయచేసి ఈ వీడియోకి స్పందించి న్యాయం తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరికీ చెప్పేది విన్నపం ఒకటే, ఎందుకంటే ఈ వీడియోని మంత్రి లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.